నమస్తే అండి. ఆ, మీ పేరు? ఐలయ్య ఎక్కడ ఉంటారు? బిడ్డలు దిల్సుఖ్ నగర్ లో ఉంటారు. మీరు దిల్సుఖ్ నగర్ లో ఉంటారు. ఉమ్. ఓకే. దిల్సుఖ్ నగర్ లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా ఎట్లుంది? దిల్సుఖ్ నగర్ ఏరియా. ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్వాలేదు. మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి కొద్దిగా జనాలు ఫ్రీగా ఉన్నారు. మొన్నటి దాకా కొద్దిగా గొడవలు అయినాయి. ఇప్పుడు మాత్రం ఇక స్టడీ గురించి ఆ విషయంలో బాగా గొడవలు అయినాయి. ఇప్పుడు మాత్రం ఫ్రీగా ఉన్నారు. డెవలప్మెంట్ మంచిగా ఉందా? ఇప్పుడు మాదిరిగా ఉన్నారు. నార్మల్ టైం టు టైం వస్తున్నాయా? కొద్దిగా వెనక ముందు, ఎందుకంటే అన్న టైం కన్నా 10 నిమిషాలు అటు ఇటు మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ రావడం చూడడం ఇట్లాంటివి చేస్తారు. చేస్తాను. మొన్నటి నుంచి చేస్తాను. ఏమంటున్నారు? మీ సమస్యలు పరిష్కరిస్తారు? పరిష్కరిస్తామని చెప్తాను. ఆల్రెడీ చెప్తాను. కొద్దిగా టైం కొద్దిగా లేట్ అవుతుంది కానీ పరిష్కరించుడు బరాబరే. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే చూసుకుంటేనేమో బిఆర్ఎస్ పార్టీ, మీ కార్పొరేటర్ కూడా అట్లనే వాళ్ళు ఉన్నారు. చెప్తారు వీళ్ళు ఒత్తిడి వల్ల వాళ్ళ అనుడు వరకే గానీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కంపల్సరీ 100%. కొద్దిగా వెనక ముందు లేట్ అయినా గానీ అన్ని విధాలుగా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ 100% చేస్తుంది. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటది అంటారు? కంపల్సరీ కాంగ్రెస్ రావాలి. ఎందుకు 100%. కాంగ్రెస్ రావాలంటారు? ఇగో కొంతమంది జనాలకు తెలియదు కానీ ఆయన రేవంత్ రెడ్డి చేసే పనులు తొందర అని వీళ్ళు అనుకుంటారు కానీ ఓపికతోటి ఏ పని ఎక్కడ చేయాలని వినియోగించుకుంటా చేస్తుండ్రు. వస్తే మంచిగా ఉంటది. 100% రావాలి. డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంటది. బాగుంటది.